మిత్రులందరికీ నమస్తే. డిఎస్సి ఉచిత గైడెన్స్ క్లాసులకు స్వాగతం. విద్యా వ్యవస్థలో మీరు కానీ ప్రవేశించాలంటే ప్రణాళిక ఉండాలి. ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉంటే మాత్రమే దాన్ని మనం సాధ్యమవుతుంది. జాబ్ సాధించిన వాళ్ళందరూ కూడా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని ప్రణాళికబద్ధంగా సాగిన వాళ్ళు మాత్రమే ఈరోజు కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వాళ్ళు కూడా దాదాపు 5 నెలల శాలరీ తీసేశారు. కొంతమంది ఇల్లు లేనోళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, సైట్ లేనోళ్ళు సైట్లు కొనుక్కున్నారు, నగ లేనోళ్ళు నగ కొనుక్కున్నారు, చాలా రకాలుగా అప్పుడే లోన్లు పెట్టి కూడా స్థిరపడిపోయారు. మరి ఎక్కడైతే మనలో చిన్న చిన్న లోపాలు జరిగినాయో వాటిని సవరించుకోకపోతే మళ్ళీ మనం పెను ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు దీని గురించే మనం మాట్లాడదాం. లాస్ట్ వీడియోలో కేస్ స్టడీలో 10 క్వశ్చన్లు ఇచ్చాను. ఆ 10 ప్రశ్నల్లో అతి ప్రధానమైన ప్రశ్న మీ టార్గెట్ ఎంత అనేటటువంటి ప్రశ్న ఒకటి ఉంది. మీ టార్గెట్ని ఇప్పుడు మనం రీచ్ కాలేకపోతుంటే ఏం చేయాలి? ఇది చాలా ప్రధానమైన సమస్య. ప్రతి ఒక్కరూ 10 క్వశ్చన్లు రాసుకున్నారు. దానికి కావాల్సినటువంటి సమాధానాలు వాళ్ళే అద్భుతంగా రాసుకున్నారు. అది మనకు వాట్సాప్లో పెడితే కూడా మనం చాలా నీట్గా చదివి సూచనలు సలహాలు కూడా ఇస్తున్నాం. ఆఫ్లైన్లో అయితే కనీసం రోజుకు ఒక 10-15 మందితో చాలా నీట్గా మాట్లాడి వాళ్ళలో ఉండేటటువంటి లోటుపాట్లన్నీ సవరిస్తున్నాం. ఆన్లైన్లో కూడా మీకు ఇక్కడ ప్రారంభమయ్యేటటువంటి కౌటిల్య క్లాసులకు సంబంధించినటువంటి మొదటి వారం రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. ప్రతిరోజు మీ టార్గెట్ మీరు నిర్ణయించుకుంటారు. అది 90 మార్కులకు పెట్టుకున్నారా, 90% పెట్టుకున్నారా, 80% పెట్టుకున్నారా, 85% పెట్టుకున్నారా అనేది మీ పైన మాత్రమే ఆధారపడి ఉంటుంది. టార్గెట్ పెట్టిన తర్వాత ప్రతిరోజు మనం ఆ టార్గెట్ని రీచ్ అయ్యామో లేదా అనేటటువంటి విషయాన్ని మీరు ఇంట్లో ఉండి మీరే పరీక్ష పెట్టుకొని రాసుకోవచ్చు. లేని పక్షంలో ఇక్కడ పీడిఎఫ్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని ఆ నోట్స్ పీడిఎఫ్ ఎగ్జామ్ అవసరమైతే అందులో ఉండేటటువంటి వీడియోలు అప్డేటెడ్ వీడియోలు చూసుకోవడం, ప్రధానంగా వారానికి ఒకసారి వీక్లీ గ్రాండ్ టెస్ట్లో మళ్ళీ పీడిఎఫ్ పేపర్ని డౌన్లోడ్ చేసి రాసుకోవడం. పీడిఎఫ్ పేపర్ ఎప్పుడైతే మన చేతికి వస్తుందో దాన్ని ఎప్పుడైతే మనం డౌన్లోడ్ చేసి రాస్తామో దానిపైన మన గ్రిప్ వస్తుంది. చాలాసార్లు దాన్ని చదువుకుంటాం, చాలాసార్లు రాసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. మీరు కానీ ప్రణాళికబద్ధంగా చేస్తే ఒక కట్ట మీ దగ్గరకు వస్తాయి, ఒక కట్ట వస్తాయి. ఇదే కదా అసలైనటువంటి సీక్రెట్. మనం మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే టార్గెట్ మనం పెట్టుకున్నాం. కేస్ స్టడీ ఇంతకుముందు వీడియోలో కూడా దాని గురించి మీకు నేను చెప్పాను. చాలా మందిలో వచ్చే డౌట్ ఏంటంటే ఆ టార్గెట్ని నేను రీచ్ కాలేకపోతున్నాను అన్నప్పుడు అందులో టైం మెయింటెనెన్స్ చాలా 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 ప్రధానమైన కారణంగా ఉంటుంది. చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నా, చాలామందిని చూస్తున్నా. ఇక్కడ ఆఫ్లైన్లోకి వచ్చిన తర్వాత అందరికీ సాయంత్రం 7 గంటల క్లాసులు ఇంటికి పంపిస్తే ఉదయం 8 గంటలకు డైలీ టెస్ట్ రాయడానికి వస్తే ఈ మధ్యలో 13 గంటల్లో ఈ 13 గంటలని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉపయోగించుకుంటున్నారు. ఎందుకంటే కొంతమంది ఒక 6 గంటల నిద్ర, కొంతమంది ఒక 5:30 గంటల నిద్ర, కొంతమంది ఇతర కార్యకలాపాలు, ఇంకొంతమంది మనం కానీ చూస్తే చదివేటటువంటి నెట్ టైం ఎంత ఉందంటే కొంతమంది 3 గంటలు అంటున్నారు నైట్లో, నేను చెప్పడం, కొంతమంది 5 గంటలు అంటున్నారు. చూడండి ఎంత వ్యత్యాసం ఉందో. కొంతమంది 2 గంటలు అంటున్నారు. అవన్నీ కూడా ఇక్కడ మార్కులు పెరగకపోవడానికి కారణాలుగా పనిచేస్తుంటాయి. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర ఉన్నారు, ఇంటి దగ్గర ఉండేటటువంటి మీరు ఏం చేసుకోవాలా? మీకు 24 గంటల సమయం ఉంటుంది. మీరు ఏదో ఒక చిన్న జాబ్ చేస్తున్నాం, ఆ జాబ్కి ఒక 8 గంటలు తీసేయండి, 16 గంటల సమయం మళ్ళీ ఉంటుంది. ఈ 16 గంటల్లో మీ నిద్రకి ఒక 6 గంటలు తీసేయండి, మళ్ళీ 10 గంటల సమయం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ పనిచేసేటటువంటి ఎక్స్ట్రాగా ఒక 2 గంటలు జర్నీ తీసేయండి, 8 గంటలు ఉంటుంది. ఈ 8 గంటలు కూడా మనం పర్ఫెక్ట్గా చదువుకోగలిగితే చాలు కదా. ఈ 8 గంటల్లో మళ్ళీ ఇంకొక గంట కూడా తీసే ఇతరత్ర కార్యకలాపాలు, 7 గంటలు ఉంది కదా. 7 గంటలు చదివితే ప్రతిరోజు మనం పెట్టేటటువంటి 50 మార్కుల్లో 40 మార్కులు మీరు సాధించవచ్చు. చిన్న చిన్న స్టెప్స్ అధిగమించుకుంటూ వెళ్తే 100% సక్సెస్ ఉంటుంది. కొంతమంది చదువుతూనే ఉంటారు రోజంతా, మార్కులు పెరగవు. ఎందుకంటే అక్కడ కాన్సన్ట్రేషన్ ఉండదు, టార్గెట్ ఉండదు. నువ్వు నోట్స్ పెట్టుకొని నీ కేస్ స్టడీ నువ్వు రాసుకుంటే ఆ కేస్ స్టడీలో ఉండేటటువంటి లోపాలు కానీ బయట పెడితే 100కు 100% మనం సక్సెస్ అవుతాం. అసలు మన లోపాలు ఏందో మనం తెలుసుకోకుండా దాన్ని ఎట్లా మనం మేనేజ్ చేసుకోగలం అనేటటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్ కదా. లాస్ట్ డిఎస్సి జరిగింది. లాస్ట్ డిఎస్సిలో మీకు ఎన్ని మార్కులు వచ్చిందో మీకు తెలుసు, ఏ సబ్జెక్టులో వీక్గా ఉన్నారో మీకు తెలుసు. దాన్ని ఇప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో తెలుసు. చాలా రకాలుగా ఉంటుంది. రివిజన్ టెస్ట్ రాస్తున్నారు, అఖండ 1 పూర్తయింది, అఖండ 2కి వెళ్ళడానికి మధ్యలో ఇంకొన్ని రివిజన్ టెస్ట్లు మనం పెడుతున్నాం. చాలామంది నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే అందులో 80% టార్గెట్ పెట్టుకుంటే మనం దాదాపుగా 120 మార్కులు తెచ్చుకోవాలి ఖచ్చితంగా. 120 మార్కులు తెచ్చుకుంటేనే మనం దాంట్లో సక్సెస్ అవుతాం. 160 మార్కులకు గాను
అంటే చూడండి, దాంట్లో కూడా రాలేకపోయిన పరిస్థితి ఉంది. చాలామందికి అందులో కూడా బిలో 100 వస్తుంది. కొంతమందికి అయితే 80 మార్కులు వస్తుంది. 80 మార్కులు అంటే ఎంత? 50% కదా నీకు డిఎస్సీలు వచ్చేటటువంటి మార్కులు. సరే, దాన్ని నీ టెట్లో ఒక 10 12 ఉంటాయంటే 62 మార్కులే కదా. 62 మార్కులకు మనకు జాబులు వస్తున్నాయా? ఒకసారి ఆలోచన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చాలా క్లియర్ కట్గా గమనించాల్సింది ఏమంటే, లాస్ట్ ఇయర్ మీ రిజర్వేషన్లో ఎక్కడికైతే ఆగిందో అక్కడ నుంచి 10 మార్కులకు మీరు టార్గెట్ పెట్టాలి. ఒకవేళ మీరు కానీ బీసీ అయితే, ఉదాహరణకు చిత్తూరు జిల్లా తీసుకుంటే 74 ఆగింది కదా, ఒక 10 మార్కులు వేసుకుంటే 85 మార్కులకు నువ్వు టార్గెట్ పెడితే 83 మార్కులు వస్తాయి. ఇంకా అద్భుతం సార్, నాకు ఈసారి జాబ్ కొట్టి తీరాల్సిందంటే 90% టార్గెట్ పెట్టు. నువ్వు ఒకేసారి మీరందరూ కూడా 90% టార్గెట్లోకి వెళ్ళాలని ఆలోచన చేయకండి. మెల్లగా 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 వెళ్ళాల్సి వస్తుంది. ఇంట్లో ఉంటారు, ఇంటి పనులు చేసుకుంటుంటారు. పెళ్ళైన వాళ్ళకి ఇంకా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. పెళ్ళిగాని వాళ్ళకి మార్కులు తగ్గుతూ ఉన్నాయి. పెళ్ళైన వాళ్ళ బాధ్యతలు ఉండి కూడా అద్భుతమైనటువంటి మార్కులు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఇక్కడ కూడా నేను అదే చెప్పేది, టాప్ 25లో నిలబెట్టినప్పుడు వీళ్ళు ఎంతమంది పెళ్ళయిందంటే సగం మంది కన్నా ఎక్కువ మందికి పెళ్ళయింది. పెళ్ళయింది కాబట్టి వాళ్ళకి బాధ్యతలు వచ్చినాయి, భయం వచ్చింది, ఇంట్లో బాధ్యతలు వచ్చింది కాబట్టి వాళ్ళు చదువుతున్నారు. దాంట్లో ఇంకా మగవాళ్ళు అయితే ఇంకా కష్టం, ఒకటే తెదుస్తే భయపడాలి వాళ్ళు, అన్ని బాధ్యతలు నెరవేర్తారు కాబట్టి. మిగతా వాళ్ళు అలా అలా వెనక్కి తిరిగి చూసుకుంటున్నారు. కారణం ఏంటి అంటే అందరికి ఒకే సమయం ఉంది, దాన్ని మేనేజ్ చేసుకోవడంలో మనం విఫలమవుతున్నాం. టైం మేనేజ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొంతమంది చెప్తున్నారు, సార్ నేను బాగా చదువుతున్నాను మార్కులు పెరగడం లేదు అని ఒకరు చెప్తారు. నిన్న ఒకరు నాతో డిస్కస్ చేశారు. ఏం డిస్కస్ చేశారంటే, మా ఫ్రెండ్ 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో ఒక పేజీ చదివేస్తుంది, నేనైతే 20 నిమిషాలు హాఫ్ అన్ అవర్ కూర్చుంటే కూడా ఒక పేజీ నేను పూర్తి చేయలేకపోతున్నాను, మరి నాకేమన్నా పరిష్కార మార్గం ఉందా? గుర్తుపెట్టుకోండి, ఎంత చదివినా కూడా నీ మైండ్లో ఇంకా చదవలేదు అనేటటువంటి ఫీలింగ్ మనకు ఉండనే ఉంటుంది. నువ్వు బాగా చదువుతావు ఆ పేజీని, అయినా కూడా నీ మైండ్ ఇంకొకసారి చదివితే బాగుంది అనిపిస్తుంది. నువ్వు 4 సార్లు రివిజన్ చేసినా ఎగ్జామ్ వెళ్ళడానికి ముందు ఎంతో కొంత వెళ్తుంటుంది. 10 సార్లు రివిజన్ చేసినా ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు ఎంతో కొంత వెలితి ఉన్నట్లుగా కనిపిస్తుంది. కానీ ఈ చదివిన విషయాలు మనకు గుర్తురాలేదని ఫీల్ అవుద్దండి. నీ మెదడులో రెండో భాగం అనేటువంటి సబ్ కాన్షియస్ మైండ్లో ఇవన్నీ నిల్వ చేయబడి ఉంటాయి. ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, ఎక్కువ ప్రశ్నలు చేస్తే, ఎక్కువ తప్పులు దొల్లితే, ఎక్కువ కన్ఫ్యూజన్ నుంచి నువ్వు బయట పెడితే, తిరోగమన పురోగమన అవరోధాల నుంచి కానీ నువ్వు కానీ బయటపెడితే నీకు ప్రశ్న చూడగానే ఆన్సర్ గుర్తుకొస్తుంది. అదే ఇక్కడ సక్సెస్ అదే మీరు గమనించాల్సిందే. చాలామంది చదువుకుంటూనే ఉన్నారు, అసలు ఏం చదువుతున్నారో అర్థం కాని పరిస్థితి, ఎంత చదువుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఒక గమ్యం పెట్టుకోండి, ఈ రోజుకి ఈ టాపిక్ చదవాలంటే ఓకే అంతే. ఈరోజు ఇంగ్లీష్ చదవాలా, మనం నోట్స్ ఇచ్చున్నాం, దీంట్లో మీరు ఒకసారి గమనించండి. ఇప్పుడు ఈడ ఆఫ్లైన్లో అనుకో ముక్కు పిండి మన పనులు ఇక్కడ మనం చేయిస్తాం, ఆప్షన్ లేదు, ఎందుకంటే నీ పైన నీకు కసి వచ్చేటట్టుగా చేసేస్తాం. అదే ఆన్లైన్లో అనుకో ప్రతిరోజు ఏం చేస్తున్నాం, ఆఫ్లైన్లో జరిగినటువంటి క్లాస్ నోట్స్ ఇస్తున్నాం కదా, ఆ నోట్స్ PDF ఫార్మేట్లో ఉంది కదా, దానికి ఇష్టమైతే మనం డౌన్లోడ్ చేసుకొని మీరు ప్రింట్ తీసుకోవచ్చు కదా, లేకంటే ఆ నోట్స్ చదువుకోవచ్చు కదా. లేదు, ఆ నోట్స్లో ఉండేటటువంటి టాపిక్స్ నోట్స్తో పాటు టెక్స్ట్ బుక్లో చదువుకుంటే ఇంకా మంచిది కదా, అదొక పని అయింది. ప్రతిరోజు డైలీ టెస్ట్కి 50 మార్కులకి డైలీ టెస్ట్ ఇస్తున్నాం కదా, ఈ డైలీ టెస్ట్ 2 రకాలుగా పెడుతున్న విషయం మీకు తెలిసిందే. ఆన్లైన్లో మామూలుగా క్వశ్చన్స్ అప్లోడ్ చేసినట్టుగా చేస్తున్నాం, రెండోది PDF ఫార్మేట్లో కూడా మీకు ఇస్తున్నాము. ఆ 2 పేజీలు ఉండేటటువంటి నోట్స్ని డౌన్లోడ్ చేసుకొని నీట్గా ఈ రకంగా వచ్చేస్తుంది కదా. ఇక్కడ ఉండేటటువంటి ఒక క్వశ్చన్ పేపరే కదా మీకు ఈ క్వశ్చన్ పేపర్ మీకు వచ్చేస్తుంది కదా, మరి దాన్ని రోజు దాన్ని డౌన్లోడ్ చేసుకొని అద్భుతంగా రాసి మీ టార్గెట్ మీరు పెట్టుకోవచ్చు కదా. వారానికి ఒకసారి ఈ 6 రోజులు జరిగిన దాన్ని మళ్ళీ 150 మార్కులకు వీక్లీ గ్రాండ్ టెస్ట్ పెడుతున్నాం కదా, అది ఇంకా చాలా విలువైంది. దానికోసం ఇంకా నువ్వు ఎక్కువ ప్రయత్నాలు చేయాలా, దానికోసం మళ్ళీ నువ్వు కష్టపడాలి. ఇవి కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలా, అవసరమైతేనే వీడియోలు చూడండి. 2026 అప్డేటెడ్ వీడియోస్ అవసరమైతే చూడండి, లేకంటే వద్దు, ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది బాగా. ఈ కొన్ని కాన్సెప్ట్లు ఖచ్చితంగా చూడాలి. తక్కువ మార్కులు ఉండేటువంటి కాన్సెప్ట్లను పక్కన పెట్టండి, ఎక్కువ మార్కులు ఉండేదాన్ని